సింగరేణి బొగ్గు గనుల కార్మికులు స్థానిక ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ రక్షణ సేన అగ్రనేత కల్వకుంట్ల కవిత సరికొత్త కార్యాచరణతో ముందుకొచ్చారు. ఇవాల్టి నుండి ఆమె ప్రతిష్టాత్మక సింగరేణి బాయిపాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సింగరేణి ప్రాంతంలోని సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు కార్మిక లోకంతో మమేకం కావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఈ నెల 20 వరకు సుదీర్ఘంగా సాగే ఈ కార్యక్రమం కోసం పార్టీ శ్రేణులు, కార్మిక సంఘాలు ఇప్పటికే విస్తృత ఏర్పాటు చేశాయి. బాయిబాట మొదటి విడత పర్యటనలో భాగంగా 6 రోజుల్లో 5 కీలక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని బొగ్గు గనుల ప్రాంతాలను కవిత సందర్శించనున్నారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి బొగ్గు గనుల ప్రాంతంలో నేడు ఆమె పర్యటిస్తారు. అనంతరం జూన్ 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ పరిధిలో, జూన్ 17న రామగుండం నియోజకవర్గంలోని RG1 ప్రాంతంలో ఆమె పర్యటన కొనసాగనుంది. జూన్ 18న రామగుండం RG2, జూన్ 19 మంథని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ RG3 ప్రాంతం, జూన్ 20న భూపాలపల్లి భూగర్భ ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతంలో పర్యటిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని భూగర్భ బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనుల వద్దకు వెళ్లి నేరుగా కార్మికులతో సమావేశం కానున్నారు. ఈ 6 రోజుల పర్యటనలో కవిత కార్మికుల పనితీరును, వారి నివాస ప్రాంతాల్లోని మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. గనుల లోపల వెలుపల కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సంక్షేమ పథకాల అమలుపై వారితో ముఖాముఖి చర్చించి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వనున్నట్లు టీఆర్ఎస్ ప్రతినిధులు వెల్లడించారు. సింగరేణిని కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా మీ ఆడబిడ్డ తెలంగాణ రక్షణ సేన అనేటటువంటి పార్టీని పెట్టి, మరి సింగరేణి యావత్తు మా అన్నదమ్ముల ఆశీర్వాదం కావాలని, మిమ్మల్ని అందరినీ మీ సపోర్ట్ కావాలని, మీ మద్దతు కావాలని కోరడానికి ఇక్కడికి వచ్చిన కాశీపేట మైన్లో ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మనది ఇప్పుడు కొత్త బంధం కాదు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పనిచేసినాం. ఇప్పుడు నేను ఆపోజిషన్లో ఉంటే ఇప్పుడు కూడా కలిసి పనిచేయడానికే మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రతి నిత్యం నేను ఎక్కడ ఉన్నా అన్నది పక్కన పెడితే, సింగరేణి కార్మికుల మంచి కోసం అనునిత్యం మీ పక్కన ఉన్న విషయం మీకు తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొన్న 20 నెలలు కూడా కనీసం మెడికల్ బోర్డు పెట్టకపోతే, నేను రియాజ్ అన్న పోయి హైదరాబాద్లో సింగరేణి భవన్ ముట్టడి చేస్తే చచ్చినట్టు అప్పుడు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా సర్వసాధారణంగా అతి సామాన్యంగా జరగాల్సిన పనుల కోసం కూడా కొట్లాడాల్సి వస్తుంది, ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, ముట్టడి చేయాల్సి వస్తుంది, అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నది. ఇవాళ సింగరేణి కార్మికులు నేను కోరేది ఒకటే. నిన్న మొన్న డిప్యూటీ సీఎం గారు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు, మా రియాజ్ అన్న చెప్పినట్టు క్లర్కులు, జనరల్ మేనేజర్లు ఇవ్వాల్సినటువంటి వినతి పత్రాలు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇస్తున్నారు. నేను వారిని ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిమ్మల్ని ఈ సింగరేణి ప్రాంతం కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు, ఎన్నుకున్నది ఎందుకోసం? సింగరేణిని కాపాడడం కోసం. మీరు పెద్ద పెద్ద నాయకులు చేయాల్సిందేంది? అక్కడ హైదరాబాద్లో, ఢిల్లీలో ఉండి సంతకాలు పెట్టి సింగరేణికి బొగ్గు బాయిలు ఎక్కువ తీసుకురావాలి, బొగ్గు గనులు ఎక్కువ తీసుకురావాలి. మనకేదైతే ఐటీ పర్క్స్ మీద ట్యాక్స్ పడుతుందో దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేయాలి. మీరు సంతకాలు పెట్టి ఏం చేయాలి? హైదరాబాద్లో మెడికల్ బోర్డు ఖచ్చితంగా నెలకు 2 సార్లు పెడతామని చెప్పి తీర్మానం చేసి ఆ పని చేయాలి. చేయాల్సిన పనులు చేయకుండా ఏదో ఈడికి వచ్చేసి మభ్య పెడదాం కార్మికులను అనుకుంటే, కార్మికులు ఏం మభ్యపడేటోళ్ళు కాదు. ఎందుకంటే మీకు అన్ని తెలుసు, రాజకీయాలు తెలుసు. ఎప్పుడో సికాసా నుండి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి అనేక సంఘాలను, నాయకులను కూడా చూస్తూ వస్తున్నారు. మీతో ఉండేటోళ్ళు ఎవరో తెలుసు, ఎన్నికలప్పుడు మీకోసం వచ్చేటోళ్ళు ఎవరో తెలుసు, ఎల్లవేళలా మీతో ఉండేటోళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఒక ఆడబిడ్డగా సింగరేణికి ఉన్నటువంటి అనేకమైన హక్కుల కోసం నిరంతరం 1 by 1 పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనది నేను ఆలోచన చేసేది, డిపెండెంట్ ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనో అది మన హక్కుగా రావాలి. ఖచ్చితంగా దానికోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. దాన్ని కొనసాగించే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఓవరాల్ గా బొగ్గు బ్లాక్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, కల్వకుంట్ల కవిత పర్యటనకు సంబంధించి ఆమె ఎటువంటి అంశాలపై ఇంకా సమీక్షించనున్నారు? థ్యాంక్ యూ. తెలంగాణ రక్షణ సేన సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రోజు బాయిబాట పట్టింది. బాయిబాట సేన జూన్ 15 నుంచి మొత్తం ఇది 5 రోజుల పాటు ఉంటుంది. ఒక బాయిబాట కార్యక్రమం ఈ రోజు ఉదయం 7 గంటలకు కాసింపేట మైన్ వద్ద
మెయిన్ గేట్ నుంచి 10 గంటల వరకు అవుతుంది. అక్కడి నుంచి 10 గంటలకు మంచిర్యాలలో మీడియా సమావేశం నిర్వహిస్తారు. దాని తర్వాత బెల్లంపల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం జరుగుతుంది. దాంతో పాటు 12 గంటలకు వసీబాద్ లో జెండా పండుగ మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. మధ్యాహ్నం 1:30 ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని నివాళులు అర్పించడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేసరపురంలోని నాలుగోబాయి ఆలయం వద్ద సందర్శించుకోవడం జరుగుతుంది. సాయంత్రం 4:30 లక్షపేటలోని టీఆర్ఎస్ జెండా పండుగ ఆవిష్కరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా చూస్తే ఈ రోజు యొక్క బాయిబాట కార్యక్రమాన్ని గోదావరికని మందమరిలోని కాసింపేట మెయిన్ గేట్ వద్ద నుంచి మీటింగ్ ప్రారంభానికి వెళ్ళింది. ఇప్పుడే చూస్తే బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసింపేట మైన్ పరిశీలించడంతో పాటు కార్మికులతో మాట్లాడి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ కవిత పాలసీలు చేయవలసిన సీఎం డిప్యూటీ సీఎం లేని వినతి పత్రాలు సింగరేణి కార్మికుల మధ్య పెడుతున్నారని చెప్పడం జరుగుతుంది. డిపెండింగ్ తో పాటు ఉద్యోగాలతో సహా అన్ని కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఇదే కాకుండా కార్మికులకు హెచ్ఎంఎస్ దాంతో పాటు టిఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా రానున్న సింగరేణి ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ సంబంధించిన వారు కూడా జెండా ఎగరవేయడం జరుగుతుందని చెప్పేసి కల్వకుంట్ల కవిత కూడా ఆమె కామెంట్స్ తెలియడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఈరోజు తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వచ్చే సింగరేణి బిడ్డను ఆశీర్వించాలని చెప్పేసి ఇప్పటివరకు కూడా కోరుకునే ఒక బాయిబాటలో కార్యక్రమంగా చూస్తాం. ముఖ్యంగా ఈ యొక్క కార్మికుల సంక్షేమం కోసమే ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి కవిత చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు వీరికి కావాల్సిన అన్ని కూడా రైతులకు ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికులకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఆమె చేసిన ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఈ యొక్క కార్మికులనే భాగస్వామ్యం చేసుకుంటామని చెప్పి ఇదే కాకుండా ఎందుకంటే మొదటి కార్యక్రమం కూడా వాగ్దానం చేస్తున్నాను. నా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా కార్మికులకు అండగా ఉంటుంది. ఇదే సింగరేణి కానీ అదే కాకుండా తదితర ఏ కార్మికులకైనా కూడా అండగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సింగరేణిలోని కొన్ని మెడికల్ బోర్డులు కూడా పెట్టకపోవడంతో పాటు హైదరాబాద్ లోని సింగరేణి భవన్ కూడా ముట్టడిస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వంలోని సామాన్యంగా జరగవలసిన పనులు కూడా ఇప్పటి వరకు కూడా జరగట్లేదని చెప్పడం జరుగుతుంది. దీనిపైన కూడా త్వరలో రానున్న రోజులలో కూడా పోరాటం చేయాల్సి వస్తుందని కవిత చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్ ఢిల్లీ ఉండి మనకు బొగ్గు బావులు తేవాల్సిన సీఎం డిప్యూటీ సీఎం మీకేం వినతి పత్రాలు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిధులు కానీ ఏం కూడా తేవట్లేదు. ఇకనైనా కూడా ప్రతి ఒక్కటి కూడా వారికి కావాల్సిన అని కార్మికులకు సింగరేణి కార్మికులకు ఏం కావాల్సిందో కూడా అవన్నీ సమకూర్చాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేయవలసి వస్తుందని చెప్పేసి కవిత తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సుధాకర్.